హాయ్ అండి. వెల్కమ్ టు ఉత్తులవై గ్రాండ్మా అండి. అంతా ఎలా ఉన్నారు? బాగున్నారు కదా? అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలండి. ఈ విధంగా మనం దారం తీసుకొని పత్తిని శుభ్రం చేసుకొని గింజ తీసుకొని అట్టబెట్టుకొని చక్కగా ఈ జడపత్తితోని దీపం ఒత్తి ఎలా చేయాలో చూద్దామండి. ఈ కోటి సోమవారం నాడు వెలిగించుకోవచ్చు, శ్రావణ సోమవారం నాడు వెలిగించుకోవచ్చు అండి. విష్ణుమూర్తికి ఇష్టమైన శ్రావణ శనివారం, శ్రావణ సోమవారం శివునికి ప్రీతి అండి. అందుకని ఈ రోజుల్లో ఎప్పుడైనా వెలిగించుకోవచ్చు అండి. జై శ్రీమన్నారాయణ, జై శ్రీమన్నారాయణ, జై శ్రీమన్నారాయణ, జై జై జై. ఇలా పాలతో తడుపుకుంటా నేను ఒత్తి చేస్తానండి. ఆరబెట్టేసేసి ఈ విధంగా అయితే దీపావతిని చేసుకుందామండి రెడీగా. ఎలాగో చూద్దాము. 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 19, 20, 21, 22, 23, 24, 25, 26, 27, 28, 29, 30. 30 అండి. 32, 33, 34, 35, 36, 36, 37, 38, 39, 40 అండి. 41. ఒకటి ఎక్కువ ఉండాలి కానీ తక్కువ ఉండకూడదు కదండి. ఈ విధంగా అయితే 41కి ఒక్కొక్క చుట్టుని ఈ విధంగా ఈ చక్రాలను చుట్టుకుని ఉంచుకోవాలండి రెడీగా. ఆ తర్వాత సూది దారం తీసుకుని ఒక్కొక్కటి గుచ్చుకుంటా జాయింట్ చేసుకోవాలండి. దారంతో అయినా జాయింట్ చేసుకోవచ్చు, నాకంత ఓపిక లేదండి. అందుకని ఇలాగ సూది దారంతో గుచ్చుకుంటానండి. ఈ విధంగా అన్నీ రెడీ చేసుకుని ముందు ఉంచుకున్నాం కదండి. ఇలా ఒక్కొక్కటి జై శ్రీమన్నారాయణ, జై శ్రీమన్నారాయణ. ఫస్ట్ ఈ మూడు మొదలు పెట్టాలండి. ఆ తర్వాత రెండోది ఇలాగా రెండు తీసుకుని జాయింట్ చేసుకొని ఉంచుకోవాలండి. ఈ విధంగా అయితే దారంతో జాయింట్ చేసుకోవాలండి. జాయింట్ చేసుకుని ఒక్కొక్క రెండు చొప్పున జాయింట్ చేసుకుందామండి. ముందు ఇలా రెండు చొప్పున జాయింట్ చేసుకుని చూద్దాం. ఇప్పుడు ఈ విధంగా రెండు జాయింట్ చేసుకున్నాం కదండి. ఈ రెండుని ఇలా 4కి జాయిన్ చేసుకోవాలండి. ఇలా 4 జాయిన్ చేసుకోవాలండి. ఈ విధంగా ఈ విధంగా 4 జాయిన్ చేసుకోవాలండి. ఇలాగా ఈ 4 ఒక పక్క, మళ్ళీ ఈ 4 ఒక పక్క రావాలండి. అలాగా మళ్ళీ 2 జాయింట్ చేసుకున్నామండి. ఇప్పుడు ఈ విధంగా
ఈ నాలుగింటికి జాయింట్ చేద్దామండి. ఈ నాలుగు ఈ మూలల్లో జాయింట్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ విధంగా 8 గుచ్చుకొని దీనికి ఇది జాయింట్ చేసుకోవాలండి. అర్థమైందండి? ఈ విధంగా జాయింట్ చేసుకోవాలి ఈ రెండిటికి. ఓకేనా ఫ్రెండ్స్? ఇలా ఈ పక్క కూడా ఇప్పుడు ఈ పక్కన కూడా ఇలాగా జాయింట్ చేసుకుందామండి. ఇటు ఈ రెండు, ఆ తర్వాత విడిగా ఒకటి పెట్టుకొని ఈ మూడు కూడా ఈ విధంగా అయితే ఈ రెండింటికి ఈ జాయింట్ చేయాలండి. చేసి ఒకేసారి మీకు చూపిస్తాను. ఇప్పుడు ఈ విధంగా కూడా ఈ రెండింటికి జాయింట్ చేసుకుందామండి. ఈ విధంగా ఇది ఇక్కడొకటి ఒత్తిని ఇక్కడొకటి వేసుకుని దీపం ఒత్తి ఈ విధంగా రెడీ చేసుకుందామండి. చూసారా? దీపం ఒత్తి ఇప్పుడు పువ్వు ఒత్తిని చేసుకుని 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 11 ఒత్తులు చేసి ఈ 11 పోగులు చేసి 11 పోగులు చేతికి పోసుకుని ఈ 11 పోగులతో ఒక ఒత్తిని చేద్దామండి. ఇప్పుడు 3 11లు 33 అయినాయండి. ఈ విధంగా ఒత్తిని రెడీ చేసుకుని 11 33 ఒత్తులతో ఇక్కడ మనం వెలిగించుకుందామండి ఒక దీపాన్ని. పైన కొంచెం పత్తి పెట్టుకుని 33 ఒత్తులు రెడీ చేసుకుందామండి. ఇలాగా
ఇప్పుడు ఇలాగా ఈ 33 ఒత్తుల్ని, ఈ పువ్వు ఒత్తిని తీసుకుని ఈ మధ్యలో అయితే పెట్టుకుని దీపం వెలిగించాలండి. ఇక్కడ కర్పూరం వేసుకుని ఇలాగా పత్తి పెట్టుకుని ఈ విధంగా అయితే ఒత్తిని వెలిగించుకొని రెడీ చేసుకోవాలండి. చూడండి, ఈ విధంగా అయితే ఒత్తి రెడీ అయిపోయిందండి. దీపం ఒత్తి చూసారా ఫ్రెండ్స్? ఈ పైన కొంచెం కర్పూరం వేసుకుని నేతిలో ముంచుకుని ఒక ప్రమిదిలో కానీ రాగి పళ్ళెంలో కానీ ఇతర పళ్ళెంలో కానీ పెట్టుకుని ఈ విధంగా వెలిగించుకోండి. జై శ్రీమన్నారాయణ. మీకు ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. చూసారండి, ఈ విధంగా ఒత్తి రెడీ అయిపోయిందండి, దీపం ఒత్తి. ఓకేనండి, థ్యాంక్ యూ. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచ్. చూడండి, ఆ తర్వాత ఈ విధమైన బటర్ఫ్లై ఒత్తిని కూడా ఎలా చేయాలో చూపిస్తానండి మీకు. ఓకేనా ఫ్రెండ్? థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి.